వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. డెవిల్స్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 11లోకి వెళ్ళిపోదాం. ఎవరి విషయంలోనూ జెలసీ అవ్వని నేను కేవలం నీ విషయంలో మాత్రమే మొదటిసారి నీ విషయంలోనే నేను జెలసీ అవ్వడం అని అంటూ తన నుదుటిపై ముద్దు పెట్టి ఏసీ అడ్జస్ట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు జై. బయటికి వెళ్ళిన తనకి ఎదురుగా గౌతమ్ గారు కనిపించారు. ఆయన్ని చూసిన జై ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ అని ఏదో చెప్పబోయాడు. ఏం చెప్పాల్సిన అవసరం లేదు జై. నేను మీ డాడీ ఫ్రెండ్స్ చిన్నప్పుడు. అది గుర్తు పెట్టుకొనే నా బంధువులంతా నా దగ్గర ఆస్తి తీసుకొని నన్ను మోసం చేస్తే నన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మీ నాన్నగారు అసలు నువ్వొకడివి ఉన్నావని నాకు కానీ ఇంకెవ్వరికీ తెలియలేదు. మీ నాన్న నిన్ను ఈశ్వర్ గారికి ఇచ్చాక ఆయన కొడుకుగానే పెంచాలి అని ఆయన మాట తీసుకోవటం, ఇవన్నీ నాకు కూడా ఈ మధ్యనే తెలిసాయి జై. నాకు మీ నాన్న ఆస్ట్రేలియా వెళ్ళే ముందే ఇవన్నీ చెప్పి వెళ్ళాడు జై. కానీ నాకు అర్థం కానిది ఏంటి అంటే ఇక్కడ జనని దగ్గరికి నువ్వు వెళ్ళటం, అది రామ్లా వెళ్ళటం, తన్ని పెళ్లి చేసుకోవటం, ఇదంతా నాకు అర్థం కావడం లేదు జై. నాకు తెలిసినంత వరకు రామ్ కన్నా నువ్వు చాలా తెలివైన వాడివి, చాలా మెచ్యూర్డ్ పర్సన్వి. అలాంటిది జననిని పెళ్లి చేసుకోవటానికి ఎందుకు వెళ్ళావు? ఉన్నట్టుండి అది ఒకవైపున మీ నాన్నగారిని కాపాడుకుంటూ ఆ టెన్షన్లోనే ఉండి కూడా అక్కడ అవి క్లియర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మా దగ్గర రామ్లా నటించి మళ్ళీ జనని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అని అన్నాడు ఆయన ఆశ్చర్యంగా. జై ఒక నిట్టూర్పు వదిలి, ఆ పిచ్చిదాన్ని నేను పెళ్లి చేసుకోవటానికి నేను ఎక్కడి దాకైనా వెళ్తాను అంకుల్. ఆఖరికి చావుతో పోరాడమన్నా పోరాడతాను. అంత పిచ్చి అంకుల్ అదంటే. అసలు అది నేను ఎక్కడ కలిసామో తెలుసా మొదటిసారి అని అంటూ జై చెప్పడం మొదలుపెట్టాడు గౌతమ్ గారికి. జనని వాళ్ళ నానమ్మ బాధపడింది అని తెలిసి జననిని రామ్కి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది వైజాగ్లో అని తెలిసి అక్కడికి వాళ్ళ నాన్నకు చెప్పకుండా వాళ్ళ నానమ్మను తీసుకొని వచ్చింది. మొదటిసారి తన బంధువుల ఇంటికి వెళ్తున్నామని అబద్ధం చెప్పి వాళ్ళ నానమ్మతో కలిసి వైజాగ్కి వచ్చారు ఇద్దరు. నైట్ టైం బయలుదేరారు అంకుల్. అక్కడికి వచ్చే గుడికి మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ అక్కడ దిగారు. రామ్ అదే రోజు లాస్ట్ మ్యాచ్. దాంతో రామ్ ప్రాక్టీస్లో బిజీగా ఉన్నాడు. వీళ్ళు రావటం అదే టైం బాగోలేదనుకుంటా. ఫుల్గా వర్షం పడుతుంది. వీళ్ళు రావడమే సిటీలోకి హోరున గాలి, వర్షం. దాంతో ఇద్దరూ బస్టాండ్లో నిలబడి ఉన్నారు. జనని నానమ్మ జనని అలా 1 గంట వరకు అక్కడే ఉన్నారు. నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? అప్పుడే నేను కూడా తన్ని చూశాను. నా ఫ్రెండ్ని నేను బస్సు ఎక్కించడానికని వచ్చాను. మీకు తెలుసు నేను రామ్ ఎంత డబ్బు సంపాదించినా నార్మల్ లైఫ్ లీడ్ చేయటానికే ఇష్టపడతాము అని. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎంత డబ్బున్నా పొగరుబోతులను కూడా మేము డబ్బున్న వాళ్ళతోనో అవకాశవాదులతోనో ఎప్పుడు మేము ఫ్రెండ్షిప్ చెయ్యము. ఆ విషయం మీకు బాగా తెలుసు. అందుకే నా ఫ్రెండ్ ఒక్కడు నాతో పాటు వైజాగ్ వచ్చాడు. కానీ వాడికి ఏదో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల వాడి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వాడిని బస్టాండ్లో కార్ ఎక్కించాను. ఆ తరువాత నా కార్ అక్కడే పార్క్ చేసి వాడిని బస్సు ఎక్కించాను. నేను వర్షం ఎక్కువగా పడడం వల్ల మొహం మీద పడడంతో ఒక కర్చీఫ్ తీసుకొని నా మొహానికి కట్టుకున్నాను. నేను వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి
పింక్ కలర్ చూడీదార్లో వచ్చి నన్ను డాష్ ఇచ్చి పడబోయింది అంకుల్. నేను ఆ అమ్మాయిని పడిపోకుండా పట్టుకున్నాను. మొదటిసారి నేను తన్ని చూశాను. ఎంత అంటే నా గుండెలకు నచ్చేంత. అంతేకాకుండా నాకు ఈశ్వర్ డాడీ వాళ్ళు అమ్మ ఫోటో చూపించారు. అచ్చం తను అమ్మ జిరాక్స్ కాపీలా అనిపించింది. ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. ఆ రోజు అమ్మ చనిపోయినప్పుడు పెద్ద కొడుకుగా నేను తలకొరివి పెట్టాల్సింది. కానీ మహేంద్ర నాన్న నాతో వాళ్ళ బిడ్డగానే ఉండాలి నువ్వు జై అని అంటూ ఆయన నా దగ్గర నా ఊహ వచ్చిన తర్వాత తీసుకున్న మాట. పైగా చిన్నప్పటి నుంచి ఈశ్వర్ గారు నా తండ్రి, నా కన్న తండ్రి, ఆవిడ మా అమ్మ. అలానే చాలా ప్రేమను పంచి చాలా గారాబంగా చూసుకున్నారు ఈశ్వర్ డాడీ ఇంకా అమ్మ. నాకు రామ్కి ఈ విషయం మా స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను రామ్ని చూశాను. నేను అడిగాను, ఎవరు నువ్వు, అచ్చం నాలానే ఉన్నావు అని. రామ్కి అదే డౌట్ వచ్చింది. అక్కడే తేల్చుకోవాలి అని నేను బాగా మొండివాణ్ణి కదా. దాంతో అక్కడికక్కడే మా డాడీకి కాల్ చేశాను. మా స్కూల్ టీచర్తో కాల్ చేయించి అక్కడికి రమ్మని చెప్పాను. చెప్పండి నేను నిజం తెలుసుకున్నాను. అప్పుడు ఈశ్వర్ నాన్న అండ్ మహేంద్ర నాన్న ఇద్దరినీ నేను ఫాదర్గా యాక్సెప్ట్ చేశాను. వాళ్ళు నాకు నిజం చెప్పడంతో. రాముని తమ్ముడుగా అన్నట్టే ఎప్పుడూ చూశాను. వాడు వెంటే ఉండేవాణ్ణి అంకుల్. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడు కూడా అంతే. నన్ను వదిలి అస్సలు ఉండలేడు. నేను వాడి దగ్గరికి రావటం, వాడు నా దగ్గరికి రావటం. కానీ ఎప్పుడూ నేను ఇంటికి రాలేదు. డాడీ నన్ను రమ్మనలేదు. ఎందుకంటే నేను ఇంటికి వస్తే ఎక్కడ ఈ ఇంటి బిడ్డగా నాకు పేరు వస్తుందో అని నేను ఎప్పుడూ ఈశ్వర్ నాన్న కొడుకులానే ఉండాలి అని ఆయన అనుకునేవారు. అందుకే నేను రాలేదు. అందుకే నా తమ్ముడు రామ్ దగ్గరే ఉండాలని నేను రామ్ చదివే కాలేజీలోనే జాయిన్ అయ్యాను. అందుకే నా తమ్ముడు రామ్ దగ్గరే ఉండాలని నేను రామ్ చదివే కాలేజీలోనే జాయిన్ అయ్యాను. ఇద్దరం కవల పిల్లలమే. ఇద్దరం ఒకే ఇయర్. ఇక్కడ ఈ కాలేజీ అయితే మీకు తెలిసిపోతుందని డాడీ రామ్ని నన్ను బయట ఉన్న కాలేజ్లో జాయిన్ చేశారు. అక్కడే హాస్టల్లో ఉండేవాళ్ళం. ఉండి చదువుకోమని, లేదా అక్కడే మన గెస్ట్ హౌస్ దగ్గర ఉంది అక్కడ ఉండమని చెప్పారు నన్ను రామ్ని. కానీ మేము ఫ్రెండ్స్తో కలిసి ఉంటామని హాస్టల్లో ఉండేవాళ్ళం. హాస్టల్లో అందరూ అడిగేవారు, నేను రామ్ ఇద్దరు ట్విన్స్నా అని. మేము అబద్ధం చెప్పాలని అనుకోలేదు. అందుకని ఇద్దరం మేము అన్నదమ్ములమనే చెప్పాము. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఈ స్టోరీని ఆదరించి లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేయడం వల్ల ఇంకొంతమందికి నా ఛానల్ రీచ్ అవుతుంది. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. చాలా తప్పులు తడబాటు ఉంది, క్షమించండి. బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.